పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో భాగంగా జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం 1770 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా పోలవరం విద్యుత్ కేంద్రం పూర్తయితే రాష్ట్రానికి మరో 960 మెగావాట్ల మేరకు విద్యుత్ సమకూరనుంది. గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఇంధన భద్రతకు కీలకంగా మారనుంది. గోదావరి నది ఎడమగట్టుపై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 960 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టులో ఒక్కొక్కటి 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 12 జనరేటింగ్ యూనిట్లు ఉంటాయి. తొలి యూనిట్లో టర్బైన్ ఇన్స్టాలేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్న కప్లాన్ టర్బైన్లను ప్రభుత్వ రంగ సంస్థ BHEL సరఫరా చేస్తోంది. టర్బైన్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే జనరేటర్లు, మెకానికల్ పరికరాలను కూడా BHEL సంస్థే అందిస్తోంది. ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానించేలా ఏర్పాటు చేస్తున్న అధునాతన గ్యాస్ ఇన్సులేటెడ్, ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ వ్యవస్థలను సిమెన్స్ ఎనర్జీ ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహిస్తోంది.